మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? ఉదయకాల నూతన కృపా వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఉదయం లేచేటప్పుడు దేవుని మహాకృప అని తలుచుకుంటూ లేవండి. అలాగే శ్రేష్టమైన వాగ్దానాలు ప్రతి ఉదయం మీ కొరకు సిద్ధపరిచి దేవుడు ఈ రీతిగా మీకు ఇస్తూ ఉండగా వినండి, బలపడండి, దేవునికి మరింత దగ్గరగా చేకూరండి. దేవుని ఆశీర్వాదాలకు మీరు ఆశ్చర్యపడతారంతే. ఈ మాటల ద్వారా, వాగ్దానాల ద్వారా మీరు బ్లెస్ అవుతుంటే, మీ పట్ల దేవుని కార్యములు విశేషముగా జరుగుతుంటే కామెంట్ బాక్స్లో తప్పక మాకు తెలియజేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు కొరకు ఒక చక్కని వాగ్దానాన్ని దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. 1 సమూయేలు గ్రంథం 2:10 గనుక మీరు గమనిస్తే, తాను అభిషేకించిన వానికి అధిక బలమును కలగజేయును. అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తన బిడ్డలందరికీ బలమును దయచేయువాడు. కానీ తాను అభిషేకించుకున్న వారికి అధిక బలమును కలగజేసే దేవుడై ఉంటున్నాడు. చూడండి, మనము మన సొంత శక్తితో మనం ఎంత ప్రయాసపడినా సొంత శక్తితో కొంచెమే సక్సెస్ సాధించగలం, కానీ కొంచెమే ప్రాఫిట్ పొందగలం. కానీ దేవుని బలము, ఒక కార్యము కొరకు మనం దేవుని మూలంగా అభిషేకింపబడితే ఆ కార్యానికి అక్కడ దేవుడిచ్చే రిజల్ట్, సక్సెస్ అంతా ఇంత కాదు. బైబిల్ గ్రంథంలో మనం దావీదుని గమనిస్తే అతని వయస్సు 16-17 ఏళ్ల ప్రాయం. ఆ సమయంలో అతనికి దేవుడు ఇస్తున్నటువంటి అభిషేకము చాలా గొప్పది. ఎందుకంటే సౌలు రాజు సహితం భయపడ్డాడు. అక్కడున్న మిగతా హీరోస్ అని పిలిపించుకునే వారంతా కూడా మౌనంగా ఉన్నారు. కానీ గొల్లియాతును జయించడానికి ఆ కార్యము కొరకు దావీదుని దేవుడు అక్కడ యుద్ధ భూమిలో పెట్టాడు. సౌలు రాజు ఉన్నాడు, ఇంకా ఎంతోమంది యుద్ధములలో ఆరితేరిన బలాఢ్యులు ఉన్నారు. అయినప్పటికీ వారు కాదు, దావీదుకి దేవుడు ఆ కార్యానికి అభిషేకించుకున్నాడు. దావీదుని దేవుడు ఆ కార్యము కొరకు. కాబట్టి అక్కడ ఘన విజయాన్ని సాధిస్తాడు, అధిక బలాన్ని పొందుతాడు. అంతేకాకుండా మనం అపోస్తుల కార్యాల్లో కూడా చదివినట్లయితే, పేతురు మామూలుగా యేసుక్రీస్తు వారు నాకు తెలియదు అని 3 సార్లు బొంకిన తర్వాత కోడై కూస్తుంది కదా వేకు సమయాన. అటువంటి వ్యక్తి దేవుని బలమును పొందుకున్నాక, పరిశుద్ధాత్మ బలాన్ని అతడు పొందుకున్న తర్వాత దేవుని కొరకు హతసాక్షిగా మార్చబడతాడు. అంతేకాకుండా అతడు ఎక్కడ ప్రసంగించిన, ఒక గ్రామంలో ప్రసంగించినప్పుడు 3,000 మంది రక్షింపబడతారు, పరిశుద్ధాత్మ చేత తాకబడతారు, తమ జీవితాలను దేవునికి సమర్పించుకుంటారు, అక్కడే బాప్తిస్మాలు పొందుతారు. దేవుడు ఏదైనా ఒక కార్యానికి మిమ్మల్ని అభిషేకించుకుంటే సమృద్ధి నుండి మహాసమృద్ధిలోకి మీరు వెళ్తారు, మహిమ నుండి అధిక మహిమలోకి మీరు వెళ్తారు. మిమ్మల్ని దేవుడు అనేకులకు వేడుకగా విజయాన్ని ఇచ్చి ఘనపరుస్తాడు. అంతటి బలము, అంతటి కార్యము మీ పట్ల దేవుడు చేయాలని ఆశపడుతూ ఉన్నారు. ఈ వీడియో వీక్షిస్తున్న దేవుని బిడ్డ, మీరందరూ కూడా ఏదైనా కార్యము కొరకు అభిషేకింపబడిన వారే. అందుకే మీరు పూనుకునే కార్యానికి ముందుగా దేవా ఈ కార్యానికి నన్ను అభిషేకించండి, నేను వెళ్ళుచుండగా ఆ కార్యాన్ని నేను స్వాధీనపరచుకోవాలి, నేను వెళ్ళినప్పుడు ఆ కార్యము నాకు లోపరచబడాలి, నేను వెళ్ళినప్పుడు ఆ పట్టణం నాకు లోపరచబడాలి, నేను వెళ్ళినప్పుడు ఆ దయ్యములు నాకు లోపరచబడాలి, ఆ మనుషులను నేను యేసు నామమున విడిపించగలగాలి అనేటటువంటి సిద్ధపాటు దైవ సేవకులకి ముఖ్యంగా అవసరం. అంతేగాక ప్రతి వారికి ఇటువంటి సిద్ధపాటు చాలా అవసరం. మీరు ఒకవేళ బలహీనంగా ఉండి, నా వల్ల కాదండి, నేను జయించలేకపోతున్నాను అని మీరు అంటారేమో. లేదు, ఇప్పుడే మీరు మోకరించండి. ఈ బలము మొట్టమొదట మేడ గదిలో కుమ్మరించబడింది. 120 మంది అన్య భాషలతో మాట్లాడారు. ప్రపంచమంతా వారు తిరిగి సేవ చేశారు. మీరు కూడా ఈ అభిషేకానికి పాత్రులుగా మార్చబడండి. ఈ అభిషేక బలము ద్వారా మీ ద్వారా సమాజానికి, దేశానికి, భారతదేశ నలుమూలల గొప్ప ఉజ్జీవ జ్వాలలుగా
మీరు లేస్తే దేవుడు మిమ్మల్ని వాడుకోబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తాను అభిషేకించుకునే కార్యానికి 2 రోజులు జరగవలసిన 2 రోజుల్లో చేయాల్సినటువంటి కార్యములో 20 రోజులంత సక్సెస్ మీరు పొందుతారు. 20 రోజులంత సక్సెస్ కేవలం 2 దినాల్లోనే అభిషేకం మీకు తోడుగా ఉంటే మీరు అటువంటి సక్సెస్ని చూస్తారు. దేవుడు మీ కళ్ళను వెలిగించి అటువంటి సక్సెస్ వైపుగా అధికమైన బలము కలిగి బలమైన కార్యముల కొరకు మీరు పరుగులెత్తెదరుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దానం మీ వినికిడిలో ఆశీర్వదింపబడునుగాక. ఆమేన్.